చెప్పాలి. అలాగే సునీల్ గారిని ఇంపేర్ చేసుకుంటే సునీల్ గారు మీ నాన్న చూస్తుంటే నాకు వచ్చేస్తుందిరా పెళ్ళైన మొదటి రోజే అత్తంతో ఎక్కడికి వచ్చారు నాన్న. మరి మీ అమ్మాయి అనుకోలేదా? ఎందుకు కదా రాయించింది మా అమ్మకే కదా. ఈ రకంగా సునీల్ గారు. అలాగే సుమన్ శెట్టి గారు తెలిసిన 7 పేజీ బృందావన్ కాలేజీలో పొట్టిగా ఉంటాడు కమెడియన్. ఆయన రామారా అప్సరేష తెల్లచోళ్ళు ఇచ్చి లవ్ చేసుకున్న మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అదే తెల్ల బెడ్షీట్ కప్పుకుని పడుకున్నాడు. ఆడినమ్మ రవిగాడు పీకపోమ్మ పీకపో. ఇక సుమన్ శెట్టి గారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ప్రతి ఒక్కడు ఈత టాపిక్ పెట్టుకుని బతికేస్తున్నాడు. వీరప్పని పట్టుకున్నట్టు మిమ్మల్ని అన్న సంఖ్యలో నగ్గుతుంటే మేము వీరప్పని తీసుకొని వస్తారు. మత్తు సైన్యాన్ని పట్టుకున్నట్టు మేము వెతుకుతుంటే మీరు మత్తు సైన్యం తీసుకొని వస్తారు. చేయగలగలగలగ అప్రోచ్కోవలో నీకు తెలుసు. ఒకరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ మాది, మా పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకున్నది మేమే. మేము పట్టుకున్నాక మళ్ళీ చెప్తాం. వెళ్ళారండి. రాజశేఖర్ గారు ఎలా అమ్ముతారు? అప్పడాలు 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 వడియాలు ఊరమిరపకాయలు. అప్పడాలు వడియాలు ఊరమిరపకాయలు. మా భార్య జీవిత పచ్చలు కూడా బాగా పెడుతుంది. ఏం జీవితం అనగానే ఈ పక్కనే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు పకోడీలు అమ్ముతారండి ఆయన స్టైల్లో. గట్టి పకోడీరా, మెత్తని పకోడీరా, నాది స్పెషల్ పల్లి పకోడీరా. కొనికెళ్ళండిరా అన్న. డబ్బులు నా కొడుకు రోడ్లో ఎందుకు వచ్చావురా? జరిగి ఆ కత్తెందుకు వద్దు మొన్న దాచిపెట్టు. మర్యాదగా కేజీ కట్టించుకెళ్ళరా. డబ్బులు ఇచ్చెళ్ళు అన్నాడు. పరిగెత్తారు అందరూ అన్నింటి. ఈ పక్కన ప్రభాస్ గారు ఉన్నారు, హీరో ప్రభాస్ గారు. ఆయన మా కట్టడం దగ్గర ఎప్పుడు పాచిపోయిన పకోడీ ఉంటుంది. మా దగ్గరికి రండి. ప్లేట్ తీసుకునే గ్లాసు ఫ్రీ, ప్లేట్ లో ఆకు ఫ్రీ, గ్లాస్ లో వాటర్ ఫ్రీ. చపాతి ఛత్రపతి చపాతి అనగానే పరిగెత్తారంటే ఈయన పెద్దనాయన కంటే బాగా దొరుకుతున్నాడని చెప్పి నల్ల 10 పిల్లలన్నా, నల్లని 10 పిల్లలన్నా, 10 రూపాయలకి 3 10 పిల్లలన్నా అనగానే పాప అందరూ పరిగెత్తారండి. అక్కడ ఎవరు కొంటలేరు. ఈ పక్కన అమరీష్ పూరి గారు ప్రకాష్ రాజు గారు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అమరీష్ పూరి బిజినెస్ ప్రకాష్ రాజు చెడగొడుతున్నాడు, ఈ బిజినెస్ ఆయన చెడగొడుతున్నాడు. అమరీష్ పూరి గారు ఈ జగదగ్వి డబ్బులు సుందర టైప్ లో పిలక పెట్టుకొని భూత వైద్యం చేస్తా ఉన్నాడు అన్నమాట అక్కడ కూర్చొని. నా దగ్గరికి రండి, అందరి పంజరంలో చిలక ఉంటుంది, నా పంజరంలో కాకి ఉంటుంది. కాకి జోస్యం చెప్తా రా బలిగా. వెళ్ళండి ఆడ దగ్గరకు, వెళ్ళండి ఆడ దగ్గరకు. కొంపలు కూల్ చేస్తాడు, ఉన్నాయిలేని చెప్తాడు. నా దగ్గరికి రండి. నల్ల మొలతాళ్ళు, ఎర్ర మొలతాళ్ళు, నల్ల మొలతాడు, ఎర్ర మొలతాడు, దిష్టి పూసలు కూడా ఉన్నాయి నా దగ్గర. నా దగ్గరికి రండి. నల్ల మొలతాడు, ఎర్ర మొలతాడు, దిష్టి పూసలు తాయితులు కూడా ఉన్నాయి అనగానే ఇలా జయప్రకాష్ రెడ్డి గారు జీపేసి వచ్చారు పోలీస్ ఆఫీసర్. ఆయన వచ్చి ఏరా ఇవందరూ కూర్చొని అమ్ముకుంటావులేరా. అమ్ముకునేది కాదురా, అసలు విషయం చెప్తే నమ్ముకురాలు ఎగిరిపోతారు. కాబట్టి ఆయన యాడ్ దొరికినారా, రైతు బజార్లో ఎవడు బాంబు పెట్టినాడంట, బిల్లికప్పుడు అందరూ మొత్తం ప్యాక పక్కన నుంచి ఒక లేరు, అందరూ రద్దుకొని వెళ్ళిపోయారు. సో ఇలాగా ఎందుకు వచ్చావు మా ఇంటికి? నా కోతో లేపుకెళ్ళిపోతాడు కదా, నాకు తెలిసి నా కోతో లేపుకెళ్ళిపోతాడు కదా. ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంతకుముందు నా పెద్ద కొత్త పెళ్ళప్పుడు ఒకడు ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా కోతో లేపుకెళ్ళిపోతాడు కదా. లేపుకెళ్ళిపోతాను సార్, కానీ ఇంటి వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? నేను ప్రేమించడమే పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అక్కడ ఆగిపోతున్నాను, నేను టెన్షన్ పడిపోతున్నాను. పెళ్ళి అక్కడ చనిపోతున్నాను, నేను టెన్షన్ పడిపోతున్నాను. కూతురు నా ప్రేమ కోసం, మీరు నా ప్రేమ కోసం. నేను అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. ఆరెంజ్ కలిసిన చిన్న రొమాంటిక్ కనిపిస్తే ఆడవాళ్ళ కళ్ళు చూస్తాయి. మొహం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే. మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం. ఎందుకు?
చూసినావు అంతే. ఇప్పుడు నీ మొహం కర్మ తోటగా నీ బాడీ చూస్తా. ఓకే, ఇది పవన్ కళ్యాణ్. ఏదో లాస్ట్ పంచి బంధువుంటా ఇంకేదప్ప కొంచెం సౌండ్ పెంచప్ప. ఎవర్రా వాడు వల్లగడికి పోయేవాడు? ఏడిది పెరుమాళ దగ్గర వెళ్ళొస్తుంటే ట్రాఫిక్ జామ్ అయితే పై నుంచి వచ్చేసాడు రా. ఏడిది సెల్ ఫోనా వాచిందే? సో దిస్ ఇస్ కృష్ణవేణి బామ్మగారు. అలాగే పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, బలరాం నాడర్, తమిళ పోలీస్, ఆయన వాయిస్. ఏమన్నా నువ్వు వెళ్ళిన టర్రఫిక్ సైంటిస్ట్ సైంటిఫిక్ టెర్రరిస్ట్ இந்த தமிழ்நாடு போலீஸ் ட்ரீட்மெண்ட் ఎందుకు தெரியுமாங்க? పోలీస్ లాట్ ఉంది కదా, నేను వెడంబలక దోర్సి 6 ఇంచెస్ తో బయటకు పెట్టి తట్టే అడిగితే నిజంతో ఉండే లోపల మ్యాటర్ మొత్తం బయటకు వస్తున్న సైంటిస్ట్ కొడుకు తమిళ పోలీస్. అలాగే కొడుకు ఉంటారు ఖలీఫుల్లా గారు, ముస్లిం గారు. ఆయన సార్ మీరు కబడ్డీ సార్ నేను జిల్లాలో మర్చిపోలేను. నేను భయ్యా పబ్లిక్ చూసుకో, నేను పోలీసు వాళ్ళని చూసుకుంటా. ఇన్షాల్లా చెప్పండి బాస్, అన్నిటికీ ఆయనే. సుంకాన్ని రద్దు చేసిన సూర్యుని మనవరికి గర్వాన్ని రద్దు చేయమని చెప్పు. ఈ మాట రంగరాజ రంభి చెప్పాలని చెప్పు. మహారాజు చేస్తున్న దోషాలతో బ్రహ్మ హత్యా దోషము చుట్టూ ఉంటుందని చెప్పు. అలాగే ఈ మట్టి కోసం పోరాడతాడు, నల్లగా ఉంటాడు, విన్సెంట్ పుణ్యకోటి గారు. ఆయన వాయిస్ హైట్ గా ఉంటాడు తెలుసా. ఇంతకుముందు మట్టిని కొలబడతావా, ఇప్పుడు మనుషులు కొలబడతావా, ఆ తర్వాత లోకాన్ని కొలబడతావా, ఆట మంగేస్తావు పెద్దగా. ఇది ఆయన వాయిస్. సో ఇలాగే సో చివరిగా అపరిచితుడు ఐటమ్ ఒకటి చేసి నేను వెళ్ళిపోతానండి. ఇంకా ఎక్కువ ఇసుకుని నచ్చితే ఒకసారి చప్పట్లు కొట్టాలి. చాలా కష్టం మిమిక్రీ అనేది, వాయిస్ మెయింటైన్ చేసి మాట్లాడటం అనేది. మన ఎండలో తిరిగితే మనం